జనేపారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి రాజిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాజిరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ రోజు మన మిత్రులు ఎవరైతే సీతక్క గారు ఏదైతే చెప్పారో జూలైలో ఎలక్షన్స్ తీసుకొస్తాము పెడతామని చెప్పారు. కానీ రిజర్వేషన్స్ మాటలు మాత్రం ఒకసారి మనం చూస్తే కులగణనలలో 56% 56.63% ఉన్న బీసీలకు ఎలా వాళ్ళు చెప్తారో 42% రిజర్వేషన్ కేటాయిస్తారా అని చెప్పారు, ఇప్పటిదాకా చెప్పలేదు. ఇంకొక విషయం చాలా గమనించదలసినది, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు ఇప్పటిదాకా, అది పెండింగ్లోనే ఉంది. కానీ ఇదే విషయంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకపక్షంగా 50% రిజర్వేషన్స్ కల్పిస్తారా బీసీలకు? ఆ విషయంలోనే వస్తే ఇప్పటి వరకు అయితే ఏదైతే గత ఎన్నికలలో చూస్తే మాత్రం ఎక్కువ శాతం 50% మహిళలకు ఇచ్చారు. దాన్ని కొనసాగిస్తారా లేకుంటే ఇలా ఇప్పుడు ఎలా చేయబోతున్నారు? మీ సర్పంచ్ల ద్వారా మీరు ఎలా సందేశం ఇవ్వబోతున్నారు సార్? సార్ అదంతా ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా కాకుండా ఇప్పుడు 42% బీసీలకు ఇవ్వాలి, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది అన్నది వాస్తవం, అది తెలిసింది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. కానీ ఒక పార్టీ పరంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ అంటున్నారు సార్, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా మనం రాహుల్ గాంధీ ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో అదే ఉద్దేశంతో వీళ్ళకు 42% ఇచ్చి తీరుతామని అంటున్నారు. దయచేసి అమలు 100% జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఏదేమైనా పర్సంటేజ్ ఇస్తూనే ఉంటారు, పర్సంటేజ్ ప్రకారంగా ఇవ్వాల్సిందే. బీసీ జనాభా వాస్తవంగా ఉన్న తెలంగాణలో ఉన్న మాట వాస్తవం, అది ఎవరైనా లెక్కల ప్రకారంగా అయినా చూసిన ప్రకారంగా ఉంది. అదే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకెళ్లాలని మా యొక్క సూచన సర్పంచులు అందరు కూడా. ముఖ్యంగా ఎలక్షన్ మాత్రం డిలే అయింది వాస్తవం సార్. అదే రేషియోలో బీసీలకు రిజర్వేషన్ కల్పించుకుంటూ ఎప్పటికో ఎలక్షన్ అయినా ఇంత ఆలస్యం అయినందుకు మా మిత్రులు అన్నట్టు ఇప్పుడు గ్రామాలు పుట్టుబడ్డాయి. వాస్తవంగా శానిటేషన్ లేక, దానికి చెప్పే నాదుడు లేక, ఏదో స్పెషల్ ఆఫీసర్లు నామమాత్రంగానే వాళ్ళ 5 గంటలకు పోవుడు, 8-10 గంటలకు అచ్చుడు, ఇదంతా కాదు కదా. సర్పంచులు అంటే ఊళ్ళు ఉంటే పొద్దున 6 గంటల నుంచి కూడా వాళ్ళు పనిచేసి వాళ్ళ పనులకు పోతే అందరికి అందుబాటులో ఉండేది. ఇట్లనే ఇంతకుముందు కూడా జరిగినాయి. మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదో గవర్నమెంట్ నాకు తెలియదు. కానీ దయచేసి ఇప్పటికైనా వారు ఆలోచన చేసి, సీతక్క గారు కానీ చాలా మంత్రివర్గ పంచాయతీరాజ్ ఇన్ఛార్జి కాబట్టి ఆలోచన అన్ని చేసి రిజర్వేషన్ ప్రకారంగా, బిల్లుల ప్రకారంగా, అన్ని ఆలోచన పరంగా త్వరితగతిన టైం తీసుకొని ఎలక్షన్ పెడితే అందరం కూడా సుఖశాంతులతోటి మంచిగా ఉంటారు. ప్రజలు కూడా అందరికి కూడా అందుబాటులో ఉంటారు. ఏ సర్పంచ్ అయినా మంచి వాళ్ళను ఎన్నుకుంటారు. వాళ్ళు ఎన్నుకోకుంటే వాళ్ళే ఊరే ఖరాబ్ అవుతుంది. ఇది వాస్తవం. రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి మనం జక్రి సంజయ్ కుమార్